అవగ్రహాలు కాదండి, 18 గ్రహాలు ఉన్నవాడిని ఏం చేయలేవు. మొహమాటం ఏం లేదు ఆ విషయం. వెంకటేశ్వర సుప్రభాతం సహా అన్నింటిలో ఉంటుంది. మీ ధైర్యం కోసం చెబుతున్నా. సూర్యందు భౌమ బుధ వక్పతి కాంజ సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాగ త్వద్దాస దాస చరమావధి దాస దాసాక శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. సూర్యుడు, ఇందు చంద్రుడు, భౌమ కుజగ్రహం, బుధగ్రహం, వాక్పతి బృహస్పతి, కావ్య శుక్రగ్రహం, శౌరి సూర్యుని కుమారుడైన శనీశ్వరుడు శౌరి అంటే, స్వర్భాను రాహువు, కేతు నవగ్రహాలు. ఇంతకు మించిన 10వ గ్రహం ఏది లేదు. 10వ గ్రహం ఎవడైనా ఉంటే ఈ జాతకం చెప్పించుకుని వాడే 10వ గ్రహం. ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి, భగవంతుడికి త్వద్దాసదాస చ రమావధి దాసదాసాక, ఆయన దాసుడికి దాసులు వీళ్ళు నవగ్రహాలు కూడా. వీళ్ళు మనం ఏం చేస్తారండి, ఊటికి నవగ్రహ పూజ అనడం, పారిపోవడం అక్కడి నుంచి. అది గరుడధ్వజ. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. కమలాకాంత అన్నారు, ఎంత చక్కని మాట. కమల అంటే ఎవరండి? లక్ష్మీదేవి. కమలం అంటే ఇంకో అర్థం ఉందండి, తామరపు. లక్ష్మీదేవి పేరే తామరపు. పద్మం అంటే లక్ష్మీదేవి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ. మనస్సులో భావాలన్నీ కళ్ళల్లోనే కనపడతాయి, ముక్కులోనూ మూతిలోనూ కనపడవు. అందుకే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు ఆంగ్లం. స్వామివారు లేచిన, అమ్మవారు లేచిన, కమలాకాంత లక్ష్మీదేవికి భర్తయే కాదు, కమలముల వంటి కమలాల్లాగా, తామరపూ రేకుల్లాగా తన కళ్ళు విచ్చుకుంటాయంటే అది మనస్సులో ఏ రకమైన కల్మషం లేదు. మీరు హాయిగా నిశ్చింతగా పడుకున్నారనుకోండి, పొద్దున్న హాయిగా లేస్తారు. లోపల ఏదో ఆందోళనతో పడుకున్నాం అనుకోండి, మనం పొద్దున్నే లేవలేం, అదే ఆందోళన. అమ్మయ్య లేచాం బాబు, ఇప్పుడు ఏమవుతుందో, ఎందుకు ఆ కంగారు, ఏమవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. ఆ నిశ్చింతగా ఉండడానికే భక్తి. అందుకని ఉత్తిష్ట కమలాకాంత ప్రతి పదార్థాలు చెప్పుకునే వ్యవహారాలు కాదండి, చాలా తత్వం ఉంటుంది లోపల. అలాగే త్రైలోక్యం మంగళం కురు. స్వామిని ఎందుకు నిద్ర లేవమంటున్నాడు అన్నన స్వామి? త్రైలోక్యం మంగళం కురు, 3 లోకాలకి క్షేమం కలిగించడం కోసం నిద్ర లేవయ్యా. ఆయన అంత పెద్దవాడు కాబట్టి, విశ్వాత్ముడు కాబట్టి, విష్ణువు కాబట్టి అన్ని లోకాలకి క్షేమం కోసం నిద్రలేస్తాడు. మనం ఎందుకు నిద్ర లేవాలి? మన కుటుంబం క్షేమంగా ఉండడం కోసం లేవాలి. కుటుంబానికి ఎసరెట్టడానికి కాదు. మన చర్యల వల్ల, మన చదువుల వల్ల, మన ఆటపాటల వల్ల, మన అన్నిటి వల్ల మన కుటుంబానికి ముందు మంచి పేరు రావాలి. మళ్ళీ కౌసల్య సుప్రజారామ, తల్లిదండ్రులకు మంచి సంతానంగా పేరు రావాలి. ఒక్కొక్క మాటలో గోవింద గరుడధ్వజ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఎంత బాగున్నాయండి. వీటిని సాంకేతికంగా తీసుకుంటే అలాగా అమ్మవారిని నిద్ర లేపుతున్నాడు చూడండి. అలివేలు మంగాదేవిని ఎలా లేపుతున్నాడు ఆయన. తపసు ప్రభాతమ రవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్రమండలే విధిశంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే. ఎవరైనా నిద్ర లేవలసిన విధానం అమ్మ, ఆడవాళ్ళు మరి. ఇక్కడ భార్య తత్వం స్పష్టంగా ఉంటుంది. అమ్మవారు స్వామివారికి భార్య కాబట్టి. తవ సుప్రభాతమ అరవిందలోచనే, అరవిందముల వంటి కళ్ళు కలిగిన నీకు సుప్రభాతమమ్మా, నిద్ర లేవమన్నా. అరవిందాలు వికాసంతో ఉంటాయి, నున్నగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి, కాంతివంతంగా ఉంటాయి. పొద్దున్న లేవగానే ఆడవాళ్ల కళ్ళు అలా ఉండాలి. మగవారైనా అంతే. ఇందాకే చెప్పుకున్నాం, ఆడవాళ్ల కళ్ళు మరి. ఎందుకంటే మగవాడి మీద కుటుంబం అంతా ఆధారపడదు, వాడు ఒక్కడే ఆధారపడతాడు. ఆడవాళ్ల మీద అంతా ఆధారపడుందమ్మా. గృహిణీ గృహముచ్యతే అన్నారు. గృహం అంటే ఇల్లాలే, మగాడు కాదు. కాసేపు ఉంటాడు, బయటికి పోతాడు. ఎప్పుడూ ఉండేది ఇల్లాలు. అందుకే ఇల్లాలు అనే మాట ఆయనకు వచ్చింది. అది అందుకని రాత్రి 10, 10:30 పోనీ 11ంటికైనా తప్పనిసరి పడుకుంటాం కదా, తప్పదుగా, ఎప్పుడో పడుకోవాలిగా. ఆ పడుకునేటప్పుడు నిశ్చింతగా స్వామివారికి నమస్కారం చేసుకో. స్వామి నేను పడుకుంటున్నాను, పొద్దున్న లేపితే మళ్ళీ నీకు నమస్కారం చేస్తా, లేకపోతే ఇదే చివరి నమస్కారం. అప్పుడు ఖచ్చితంగా ఆయన లేపగానే అరవిందలోచనే లేస్తాం హాయిగా. ఏం లేదు మనసులో. కళలు కూడా మంచి కళలు వస్తాయి. ఇప్పుడు ఇంకో చూడండి విశేషమైన మాట అమ్మవారి యొక్క వైభవం. తవసు ప్రభాతమ రవిందలోచనే భవతు ప్రసన్నముఖ చంద్రమండలే. ప్రసన్నముఖ చంద్రమండలే భవతు సుప్రభాతం. ప్రసన్నమైన ముఖ చంద్రమండలం. అసలే ఆవిడ ముఖం చంద్రమండలం అంట. పైగా అది కూడా ప్రసన్నంగా ఉండడం. ఎందుకంటే చంద్రమండలం అన్ని వేళలా ప్రసన్నంగా ఉండదు. మచ్చ కనపడుతూ ఉంటుంది. అందులో శుక్లపక్షంలో ఒకలా ఉంటుంది, కృష్ణపక్షంలో ఒకలా ఉంటుంది, అష్టమి నాడు ఒకలా ఉంటుంది, పాఠ్యమి నాడు ఒకలా ఉంటుంది. ఇవి ఏవీ లేకపోవడమే ప్రసన్నం. అందుకే ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి. ఇక్కడ శుక్లపక్షమే తప్పితే మళ్ళీ కృష్ణపక్షం అన్న సమస్య లేదు.
ఎప్పుడూ స్వామి వైభవంగానే ఉంటాడు. అందుకే భవతు ప్రసన్నముఖజన్ కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రుతజన ప్రియదానశీలే శ్రీవేంకటేశ దయితే తవ తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే విధిశంకరేంద్రవనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే అత్ర్యాది సప్తఋషయః సముపాస్య సంధ్యాం ఆకాశసింధుకమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాక శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం పంచాననాబ్జభవ షణ్ముఖవాసవాద్యాః త్రైవిక్రమాదిచరితం విబుధాస్తువంతి భాషాపతిః పఠతి వాసరశుద్ధిమారాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం ఈషత్ ప్రఫుల్ల సరసీరుఘనారికేళ భోగద్రుమారిసు మనోహర పాలికానాం ఆవాది మందమనిలస్సఖ దివ్యగంధైః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంజరస్థాః పాత్రావశిష్టకదళీఫలపాయసాని భుక్త్వా సలీలమధకేలి సుఖాః పఠంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం తంత్రీ ప్రకర్షమధురస్వనయా విపంచ్య గాయత్యనంతచరితం తవ నారదోపి భాషా సమగ్రమసకృత్కరచార రమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం భృంగావళీ చ మకరందరసానువిద్ధ ఝంకారగీతనినదైః సఖ సేవనాయ నిర్యాత్యుపాంత సరసీకమలోదరేభ్యః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం యోషా గణేన వరదధ్ని విమధ్యమానే ఘోషాలయేషు దధిమంధన తీవ్ర ఘోషాః రోషాత్ కలిం విదదతే కకుభశ్చ కుంభాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం పద్మేశమిత్ర శతపత్ర గతాళి వర్గాః హర్తుం శ్రియః కువలయస్య నిజాంగలక్ష్మ్యాః భేరీ నినాదమివ బిభ్రతి తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేకదైక సింధో శ్రీదేవతాగృహభుజాంతర దివ్యమూర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం శ్రీస్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః శ్రేయోర్ధినో హర విరించి సనందనాద్యాః ద్వారే వసంతి వరవేత్ర కథోత్తమాంగాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం శ్రీశేషశైలగరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదీయ వసతేరనిశం వదంతి శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం సేవాపరాస్య వసురేశ కృశానుధర్మరక్షం వనాథ పవమానధనాధినాథాక బద్ధాంజలి ప్రవిలసన్ నిజ శీర్షదేశాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః స్వస్వాధికారమహిమాదికమర్ధయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం సూర్యందు భౌమబుధ వాక్పతి కావ్యసౌరిస్వర్భానుకేతు దివిషత్పరిషత్ ప్రధానాః త్వద్దాసదాసచరమావధిదాస సదాసాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం త్వత్పాదధూళిభరితస్ఫురితోత్తమాంగాః స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః కల్పాగమాకలనయాకులతాం లభంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం త్వద్గోపురగ్రశిఖరాణి నిరీక్షమాణాః స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతక
మత్యా మనుష్యభవనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీభూమినాయక దయాది గుణామృతాబ్ధే దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననంతకరుణాదిభిరర్చితాంఘ్రే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే శ్రీవత్సచిహ్న శరణాగత పారిజాత శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురుహ కుట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. మీనాకృతే కమఠకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరశ్వత తపోధన రామచంద్ర శేషాంశరామయదునందన కల్కిరూప శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియత్సరితి హేమ ఘటేషు పూర్ణాక ధృత్వాద్య వైదిక శిఖామణయ ప్రహృష్టాః తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం. భాస్వానుదేతి వికచాని సరోరుహాణి సంపూరయంతి నదైః కుభో విహంగాః శ్రీవైష్ణవాస్సతి సతతమర్ధిత మంగళాస్తే ధామాశ్రయంతి తవ వెంకట సుప్రభాతం. బ్రహ్మాదయ సురవరాస్సమహర్షయస్తే సంతః సనందన ముఖాస్త్వథ యోగివర్యాః ధామాంతికే తవ హి మంగళవస్తుహస్తాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. లక్ష్మీనివాస నిరవద్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం. ఏ మానవా ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే.